నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి దిలీప్ గారు. డిసెంబర్ 5న అఖండ 2 సినిమా రిలీజ్ కాబోతుంది. హైప్స్ భయంకరంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో వీళ్ళు అఖండ, సింహ, నెక్స్ట్ లేజెండ్ బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో బాలకృష్ణ చాలా సినిమాలు చేశారు. అఖండ వరకు ఒక హైప్ని తీసుకొచ్చారు. ఇంకా హైప్ పెరిగిపోయింది. అఖండ 2కి ఇంకా హైప్ ఏం చేస్తున్నారు, అసలు శివుడే బాలకృష్ణ అన్నట్టుగా చూపిస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున 5వ తారీఖు సినిమా రిలీజ్ కాబోతున్నాం అంటే ఇప్పటివరకు బాలకృష్ణ గారి కెరియర్ ఒక ఎత్తు అయితే అఖండ 2 నుంచి ఏమైనా మారబోతున్నా అంటే ఇన్నాళ్ళు మనం బాలకృష్ణ ఒక ఎత్తులో చూసాం, ఇప్పుడు అఖండ 2లో ఇంకోలా చూడబోతున్నాం. అక్కడ లేనిది అప్పుడు లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటారు? ఒకసారి దాని గురించి కూడా చెప్పండి. ఇప్పుడు అఖండ 2 వరకు మనకి బాలకృష్ణ గారు ఒకే ఎత్తు. బాలకృష్ణ గారు రుద్రాంశ సంభూతుడు. ఆయన అఘోరి గెటప్ వేస్తే ఎలా ఉన్నారైనా సాక్షాత్ శివుడే కైలాసం నుంచి వచ్చేసాడు. కాలభైరవుడి రూపంలో, విశ్వనాథుడి రూపంలో వచ్చేసినట్టుగా ఉంది. అలాగే ఆ డైలాగ్ డెలివరీస్ కూడా మనకి గూస్ బంప్స్ తెచ్చే విధంగా ఆ మేనరిజం, ఆ ఆహార్యము, ఆ యొక్క త్రిశూలం తిప్పే స్టైలు, ఆ నడక, అసలు ఎక్కడా కూడా మనకి శివుడే ఇతను. ఎక్కడ కూడా మామూలు మానవుడు నడుస్తున్నట్టుగా లేదు. మనందరం కూడా అఘోరీల గురించి మనం వింటూ ఉంటాం, కానీ మనం సరైన నిజమైన అఘోరీలను ఎవరిని చూడలేదు. ఒక బాలకృష్ణ గారినే మనం ఇప్పుడు చూసాం. అస్సలు సిస్సలైన అఘోరి పరమేశ్వరుడు. మళ్ళీ ఆ పరమేశ్వరుడే బాలకృష్ణగా మళ్ళీ పుట్టాడు భూమి మీద. ఇంకా అందులో డౌటే లేదు. అంతలాగా సెట్ అవ్వడం కాదు అసలు. శంభో మహాదేవ, శంభో మహాదేవ, శంభో మహాదేవ, గంగాధర. అసలు ఎవరినైనా సరే బాలకృష్ణ గారిని ఇది కావాలండి అని అడిగితే ఇచ్చేయడమే. బోళాశంకరుడు ఎక్స్ట్రీమిటీస్ అనమాట. కోపం వస్తే తిట్టేయడము, కొట్టేయడం కూడా అభిమానులు సరదాగా ఇలాగంటారనమాట. ఆ తర్వాత అభిమానులు కూడా ఏం ఫీల్ అవ్వరు. వాళ్ళు కూడా మా బాలయ్య బాబు, జాయ్ బాలయ్య, జాయ్ బాలయ్య అంటూ ఆయన చుట్టే తిరుగుతారు. అలాగే మనం ఎలాగంటే అద్రీష జాదీష విద్రా విద్హా కౌఘ భద్రాకృతే పాహ్య మృత్యుంజయ ఆకాశకేశ మరీష బంధ్య త్రిలోకేశ్వర పాహ్య మృత్యుంజయ. మనం సుబ్రహ్మరెడ్డి గారి గురించి చూసాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ పెద్ద పెద్ద రుద్రాక్షలు వేసుకొని బ్రహ్మాండంగా అపరకోటీశ్వరుడు అయిపోయాడు ఆయన. మహాశివరాత్రి రోజున సమస్యల్లో వచ్చినా సరే మొత్తం అన్ని ఆ పరమేశ్వరుడు క్షణంలో తీసి పడేశాడు. మొత్తం ఎంత పరువు తీసేశారండి. ఈ యూట్యూబ్లో మనం ఇంటర్వ్యూలు ఇచ్చేటటువంటి వాళ్ళంతా 1,00,000 రూపాయలు వాళ్ళ వియ్యంకుడిని అడిగితే వీళ్ళకేంటండి, వాళ్ళ వియ్యంకుడు ఎవరు? జీవికా రెడ్డి, మరి పింకీ రెడ్డి, వీళ్ళంతా లేరండి. 1,00,000 రూపాయలు అవసరం అండి అసలు అతనికి, టి సుబ్రహ్మరెడ్డి గారికి. ఇంకేముంది అసలు, 1,000 రూపాయల కోసం ఇబ్బంది పడిపోతున్నాడు. మొత్తం ఆయన పరువంతా తీశారు. అలా చేస్తారనమాట మన వాళ్ళు. అటువంటి వాళ్ళని పరమేశ్వరుడు ఏం చేశాడు, 5 నిమిషాలలో మొత్తం ఉద్ధరించాడు. మాత్రం మళ్ళీ ఆయన పేరు ప్రతిష్టల్ని అలా పునఃప్రతిష్ఠింపజేశాడు. ఇదంతా మా బాలయ్య బాబు మహిమ. కాబట్టి మా బాలయ్య బాబు కూడా ఏంటంటే పరమేశ్వరుడి అవతారం. కాబట్టి ఆయన చేసేటటువంటి ఈ యొక్క పాత్రలు కూడా చూడండి ఆయనకి ఏరుకుంటూ వచ్చినాయి. ఎప్పుడు కూడా తెల్లవారుజాము 3 గంటలకు లేస్తాడు ఆయన. బ్రాహ్మీ ముహూర్తంలోనే. అందుకే వాళ్ళ అమ్మాయి పేరు బ్రాహ్మణి అని పెట్టాడు. తర్వాత మామూలుగా కాదు అనమాట, మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు. మోక్షజ్ఞానం పెట్టుకున్నాడు. మరి వీళ్ళందరికీ కూడా ఏంటి ఆయన అంటే మహాభక్తుడు ఆయన. కాబట్టి ఆయన బాలకృష్ణ గారు చేసినటువంటి ఈ సినిమా బ్రహ్మాండంగా హిట్ అవుతుంది. అండ్ ఆయన చేసేటటువంటి స్టెప్స్ కానీ ఇవి కానీ ప్రాక్టీస్ ఉంటుంది. కేనారాం ఆశ్రమం అని ఉంటుంది, అఘోరి ఆశ్రమం. అక్కడికి వెళ్ళి ఆయన మొత్తం అవన్నీ కూడా వీడియోస్ అన్నీ చూసి ఆ ప్రాక్టీస్ చేసి, అఘోరి అంటే ఏంటండి అసలు అన్నిటికీ అతీతంగా అసలు అందులో వేస్తాడు ఆయన. జటాటపీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలే బలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం వడ్డమర్భయం చకార చంద్ర చండ తాండవం తనోతున శివ శివం. మరి ఆయన అంత ఇదిగా మరి ఆయన నాట్యం చేస్తుంటే అసలు మామూలుగా ఉండదన్నమాట. జటలో సైతం డ్యాన్స్లు ఆడతాయి ఆయన. జటలు అలా చూడడము. అసలు బోళాశంకరుడు ఒక అవ్వ వచ్చి సభలో మాట్లాడుతుంటే ఆమెకి అందరికీ కూడా పాపం వెళ్ళి లేచి నుంచొని గౌరవించి ఆమెను మెచ్చుకున్నాడు.
అలాగా జటాకటాహ సంభ్రమం భ్రమన్నలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని లలాటపట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇలా ఆయనంతా కూడా అక్కడ నాట్యం అంతా చేస్తూ శివతాండవం చేస్తే అఖండ తాండవంలా ఉంటుంది. ఆయన వ్యక్తిత్వం కూడా చాలామందికి సహాయాలు చేసే గుణమే. ఎక్స్ట్రీమిటీస్, వ్యసనాతనం లేదు, లోభత్వం లేదు, మోసం చేసే రకం కాదు. మోసపోతాడు పాపం ఆయన తప్ప మోసం చేసే రకం కాదు ఆయన. అలాగే ఆ పాత్రలో కూడా రావడం కూడా శివాజ్ఞ. ఆ టైంకి ఆయనకి పరమేశ్వరుడే ఆ అఘోరి పాత్రలు వచ్చి ఆయనకి ఇప్పుడు ఆ పాత్ర ఏదో కేవలం ఈయన కోసం పుట్టినట్టుంది. మరి పాత్రలో ఈయన కోసమే పుట్టింది. ఆ పాత్రలో ఆ అఘోరి అనేటటువంటి పదం కూడా సృష్టించింది మన బాలకృష్ణ కోసమే. బ్రహ్మదేవుడిని ఈ పాత్రలో వెయ్యి, నువ్వు అఘోరి అనే పాత్ర వస్తుందని ప్రతి వాళ్ళకి ఒక కారణ జన్మత్వం ఉంటుందండి. దేనికోసమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని కోసం పుడతారు. బాలకృష్ణ గారు ఈ సినిమాలో, అఖండ సినిమాలో అఘోరి అంటే ఏంటో ప్రజలకి తెలుసు కానీ పాపం ఎలా ఉంటారో తెలియదు. ఎలా ఉంటాడరా అని చూపించడం కోసమే బ్రహ్మదేవుడు ఈయన్ని పుట్టించారేమో అన్నంత విధిగా ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయారు. అండ్ కమిట్మెంట్ ఎంత ఇది ఉంటుందంటే, ఎంత సిన్సియారిటీ ఉంటుందంటే, ఎంత లాయల్టీ, నిజాయితీగా ఆ పాత్రలో ఒదిగిపోయే అహంకారం లేకుండా. ఇప్పుడు చిన్న చిన్న డైరెక్టర్లు ఏం చేస్తారు, చిన్న చిన్న హీరోలు వాళ్ళు కాస్త పేరు రాగానే వెళ్ళిపోయి డైరెక్టర్లో ఆ వర్క్లోకి దూరిపోయి వీళ్ళ సలహాలు ఇస్తూ ఉంటారు. ఎన్టీ రామారావు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక కెమెరామెన్కి సలహాలు ఇవ్వడం కానీ, లేకపోతే ఒక డైరెక్షన్లోకి వెళ్ళడం కానీ వాళ్ళు చేసుకుంటే వాళ్ళు పూర్తిగా డైరెక్షన్ చేసేవారు. ఎన్టీ రామారావు గారు ఎవరో చేస్తున్న డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనిలో ఏళ్ళు పెట్టరు అసలు. వెళ్ళు అంటే వాళ్ళ పాత్రకు తగ్గ పని చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. నటనాగ్ర శిఖామణులు వాళ్ళు, లెజెండ్ అతను బాలకృష్ణ చరిత్రలో ప్రతి పాత్ర కూడా సింహం పాత్ర వేశాడు. లెక్చరర్గా, ఒక డాక్టర్గా, ఖండాలుగా కోసిపారేయడమే అనమాట అన్యాయం చేసినటువంటి వాళ్ళని. ఇందులో కూడా ఏమంటారు, మా దేశాన్ని మాపాలని మీరు చూస్తే మా దేశం యొక్క విశ్వరూపాన్ని మీకు చూపిస్తామంటాడు. తర్వాత ఏ దేశంలో అయినా సరే, మన దేశంలో అయినా సరే కొన్ని చోట్ల ఉండేది మతం అయితే మన దేశంలో ఉండేది ధర్మం అంటాడు. సనాతన ధర్మం, అది కూడా హైందవ సనాతన ధర్మం. నెక్స్ట్, మీ తప్పులు చేసినటువంటి వాళ్ళని మీరు దండిస్తారు, మేము ఖండిస్తాము అంటే లేపడేస్తాం అంతే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. 1000 కోట్లకు పైగా మనకి ఇదవుతుంది. ఆయనకి కాస్ట్యూమ్స్ కూడా అసలు అలా సూట్ అయినాయి. ఆయన చేసినటువంటి బాలకృష్ణ గారు ఆహారం ఉపవాసం చేస్తూ కపాలాల్లో, అప్పుడు అఘోరి చేసేటటువంటి వాళ్ళంతా కూడా కపాలంలో నీళ్లు తాగడం, కపాలంలో భోజనం చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. నేల మీద పడుకోవడం, తర్వాత ఆ రుద్రాక్ష ధారణ, ఆ శివనామ స్మరణ, ఆ శివ పూజ విధానం. అసలు ఆయన నరసింహస్వామి భక్తుడు, మీరు అన్నట్టుగా ఇందాక నరసింహస్వామి భక్తుడు ఇప్పుడు శివభక్తుడి కింద మారిపోయాడు ఆయన. ఎందుకంటే శివత్వం వచ్చేసింది. దీన్ని బట్టి అద్వైత సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించినట్టుగా శివుడికి కేశవుడికి మనకి భేదం లేదని చెప్పడం కోసం ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందండి, మనకి కొట్టుకు చేస్తున్నారు. శివుడు విష్ణు వేరు అన్నట్టుగా ఇప్పుడు మత ప్రవక్తల, బుద్ధి లేని మత ప్రవక్తలు కొంతమంది తయారయ్యి చెప్తున్నటువంటి సమయంలో పిచ్చి ప్రవచనాలు చెప్పడం వల్ల ఇప్పుడు శివాయ విష్ణు రూపాయ, విష్ణువే విష్ణు శివరూపాయ, తర్వాత విష్ణుస్య హృదయం శివ, శివస్య హృదయం విష్ణు, ఇవన్నీ కూడా ప్రతిపాదించడం కోసమే బాలకృష్ణ గారు అవతారం, ఈ ఆదిశంకరులాగా ఈ భూమి మీద ఈ శివుడిలాగానే అవతరించాడు ఆయన. అందువల్లనే ఆ పాత్రలు ఆయనకు వస్తుంది. లేకపోతే లక్ష్మీనరసింహస్వామి భక్తుడు లక్ష్మీనరసింహస్వామి పాత్రలు ఇప్పుడు రావచ్చు కదా, శివపాత్రలు ఎందుకు రావాలండి, అఘోరి పాత్రలు ఎందుకు రావాలి? వీళ్ళందరూ కూడా అభిమానులను అలరించడం కోసం రుణపడిపోయారు. అందరూ కూడా అభిమానులకు బాలయ్య బాబు వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలిగించాలి, ఇప్పుడు రుణం తీర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా బాలయ్య బాబుని మనం చూస్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి అభిమానుల యొక్క రుణం ఉండిపోయింది ఆయనకి. వాళ్ళందరినీ రుణం తీర్చుకోవడం కోసం బాలయ్య బాబు గారికి ఇటువంటి పాత్ర బ్రహ్మదేవుడు ఛాన్స్ ఇచ్చాడు. అద్భుతంగా నటించడం వల్ల ఇప్పుడు ఏమైందండి, ఆయన బ్రహ్మాండంగా ఆయన అభిమానుల కేరింతల మధ్య, అభిమానుల యొక్క సంతోషంతో
వాళ్ళ యొక్క రుణం తీర్చేసుకున్నట్టే అనమాట. అంటే ఈ సినిమాతో ఇంకా హైప్ పెరిగిపోతుంటారా బాలకృష్ణ గారికి? మామూలుగా పెరగదు, బేభత్సంగా పెరిగిపోద్ది. మళ్ళీ ఇంకొక అఘోరీ పాత్రలో మళ్ళీ మన బాలయ్య బాబు ఇంకా విశ్వరూపాన్ని చూపిస్తారు. ఇప్పటికే ఇది హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని అంటాం కదా, హాలీవుడ్లోనే చూడండి ఇది పాన్ ఇండియా స్థాయి దాటిపోయి మనకి దీనికి అవార్డు కూడా వస్తుంది. ఇప్పుడే మనం అనౌన్స్ చేస్తున్నాం. దానికి మంచి గుర్తింపు అనేటటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఇక నుంచి బాలకృష్ణ గారి కెరీర్లో అంతా సక్సెస్లే, పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది కదా, నో ఫెయిల్యూర్స్, ముందుకు వెళ్ళిపోవడమే అనమాట బాలయ్య బాబు గారు. బాలకృష్ణ గారి మీద ఎక్కువ ఆరోపణలు ఏమొస్తుందంటే ఆయన రాజకీయం కన్నా సినిమాల్లోనే ఎక్కువ ఉంటున్నాడని, నిజమే అంటారు అది? అంటే ఆయన రాజకీయాలు కంటే కూడా సినిమాలు అని అంటే ఆయన నటుడు, బై బర్త్ నటుడు. ఆయన దానికోసం పుట్టాడు. అటు ఆయనకేం రాజకీయ నాయకుడు కాదు ఆయన. ఎందువల్లంటే పాపం ఆయనకు రాజకీయం తెలీదు, ఎవరిని కుట్రలు కుతంత్రాలు తెలీదు. ఏదో ప్రజల అభిమానం మీద ప్రజాప్రతినిధిగా వెళ్తారు. ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు అటెండ్ అవుతాడు, ఏమి ఎగ్గొట్టాడు ఆయన. స్కూల్లో చిన్నపిల్లడు క్లాసులు ఎగ్గొట్టినట్టు అలాగేం చేయరు ఆయన. అయితే అది వాస్తవమే. ఏంటంటే ప్రజలకి రంజింపజేయడానికి పుట్టినటువంటి మహానటుడు కాబట్టి ఆయన మరి ఎక్కువగా సినిమా పాత్రలు అనేటటువంటివి కూడా అన్నీ ఒప్పుకోరు ఆయన. ఆ పాత్రలు ఆయనకి సెలెక్టెడ్గా వస్తేనే, ఆయనకి నచ్చితేనే. మరి ఏ హీరో అయినా చేసేది అదే. కానీ బాలకృష్ణ గారి విషయంలో మాత్రం వెరీ వెరీ సెలెక్టెడ్గా ఆ పరమేశ్వరుడే సెలెక్ట్ చేసి ఈయనకి పంపిస్తాడనమాట. అంత అద్భుతమైనటువంటి పాత్రలు. కాబట్టి టైం ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు మనం చేసిన వీడియో బాలయ్య బాబు చూడడానికి కుదురుతుందా? చెప్పలేం. మరి మన అభిమానులు పంపించాలి. అభిమానులు వాళ్ళ యొక్క అప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఆయన యొక్క ఔన్నత్యం, అభిమానుల మీదకి వాళ్ళకున్న ప్రేమ, అభిమానులకు వీళ్ళ మీద బాలయ్య బాబు గారి మీద ఉన్న ప్రేమ అప్పుడు బయటపడుతుంది అనమాట. ఓకే అండి.